నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కేసీఆర్ గారు జలదోపిడీ మీద రణగర్జన చేస్తారంట అండి. కేసీఆర్ గారు ఎలా ఏమి అంటే 9.5 ఏళ్ళ సీఎంగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఆయన నడిపిన అప్పట్లో తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. హరీష్ రావు కూడా మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మంత్రులుగా ఉన్న తెలంగాణ 9.5 సంవత్సరం పరిపాలించారు. వీళ్ళు 9.5 సంవత్సరంలో తెలంగాణను ఎంతవరకు డెవలప్ చేశారు ఏమి అనేది కూడా ప్రజలకు తెలుసు. అందుకే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీగా పెట్టి ఆంధ్రాలో మహారాష్ట్రలో కూడా శాఖలు పెట్టి అక్కడ కూడా మేము అధికారంలోకి రావాలని తెలంగాణ డబ్బు ఎత్తుకొని పోయి ఆంధ్రాలో ఖర్చు పెట్టారు, మహారాష్ట్రలో ఖర్చు పెట్టారు. ఇక్కడ ఇంకా బీహార్లోనో ఎవరో అక్కడ రైతులు చనిపోతే ఈ తెలంగాణ డబ్బు ఎత్తుకొని పోయి అక్కడ రైతులు పంచారు. కానీ తెలంగాణలో రైతులు లేరా, తెలంగాణ ప్రజలు గుర్తు లేరా? అట్లాగా బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో వాళ్ళు ఇష్ట ప్రకారం చేసి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకొని పార్టీ పెట్టింది. తర్వాత జనం వాళ్ళకి తగింది చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎప్పుడు బయట రాడు. ఎప్పుడన్నా యశోద హాస్పిటల్కి వస్తారు. అక్కడ ఆడుండే కార్యకర్తలతో కొంచెం మాట్లాడి తెలంగాణ కోసం ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని చెప్పేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత ఫామ్ హౌస్లో ఉంటారు. అక్కడ ఎవరన్నా పోతే కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పోయారు. పోతే అక్కడ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ సమాచారం, కవిత గారి గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాటి గురించి మాట్లాడుకుంటూ అది పైకి రానియకుండా జలదోపిడీ ఆపాల్సిందే, వాళ్ళకు ఒక ఆయుధం లెక్క చిక్కింది బనకచర్ల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద దుమ్మెత్తిపోయడానికి వాళ్ళకు ఈ బనకచర్ల అనే ప్రాజెక్టును చేతిలోకి తీసుకున్నారు. 24 గంటలు అదే తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడికి మోడీ ప్రయోజనాల కోసమే రేవంత్ గారు తహతకలాడుతున్నారు. ఆంధ్ర కోసమే పాలన విధానాలు అమలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఇవన్నీ కూడా ఎంతసేపు అనే ఉంటారు. మళ్ళీ కేసీఆర్ గారు ఇస్తారే తప్ప ఆయన ఎప్పుడు ప్రజల్లోకి రారు. ఓడిపోయిన తర్వాత ఏ పొద్దు ప్రజల్లోకి వచ్చి ప్రజలు మంచి చేయలే. కానీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ పొద్దు కూడా 9.5 సంవత్సరంలో ఏ పొద్దు ప్రజల మధ్యకు వచ్చి అధికారులతో కానీ మీటింగ్లో కానీ సచివాలయంలో కట్టినాడు. ఒక్కరోజు మీటింగ్ పెట్టలేదు. కొత్త సచివాలయంలో, పాత సచివాలయంలో పెట్టలేదు, కొత్త సచివాలయంలో పెట్టలేదు. ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు మన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. సచివాలయంలో అధికారులతో మీటింగ్ ఉంటాడు. ఎప్పుడు చూసినా ప్రతిరోజు అధికారులతో మీటింగ్ జరుపుతూనే తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎంతసేపు వీళ్ళకు జలదోపిడి, ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతున్నారు, చంద్రబాబు మోడీ వీళ్ళు తినేస్తున్నారు. 9.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాయలసీమకు నీళ్లు అవకాశం ఇస్తా అని చెప్పలేదా కేసీఆర్ గారు? మీరు కేసీఆర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో బాగా మంచిగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చారు. రోజా గారింటికి వెళ్ళి రోజా గారి దగ్గర భోంచేసి మీ రాయలసీమకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పొచ్చిన కేసీఆర్ గారు ఇప్పుడు అధికారం పోగానే మొత్తం దోపిడీ మొత్తం జరుగుతుంది. మొత్తం రాయలసీమకు, ఆంధ్రాకు తీసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు బాబుకు, మోడీకి భయపడిపోతున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, మనము జలదోపిడీ ఆపాల్సింది, బనకచర్లపై కేసీఆర్ రణగర్జన చేస్తాడంట. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహలాడుతూ ఉండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ రైతు ప్రయోజనాలు పన్నంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడకేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గము. కాంగ్రెసు, బీజేపీ పరస్పర విమర్శలతో కాలేపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయని
మన కేసీఆర్ గారు అంటున్నారండి. కేసీఆర్ గారు ఎప్పుడు రాడు, బయట రాడు. వాళ్ళ కుటుంబ విషయాలు ఏదన్నా బయటపడకుండా ఇలా జలదోపిడీ, అది దోపిడీ అని. ముందు కవిత గారు చూడండి. ముందు కవిత గారిని మీ పార్టీలో ఉందా లేదా? కవిత గారు ఏ పార్టీలో ఉన్నట్టు? మీ కుటుంబ సమస్యలేంది, మీ బాధలేంది అవి మాట్లాడుకుంటూ నిన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిశారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దాన్ని కవిత గారి మీద ఇష్యూలు బయట రానియకుండా ఇది వీళ్ళకేమరంటే బనకచర్ల అనేది చిక్కింది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కు మొత్తం దోసిపెడుతున్నారనే ఒకటి తీసుకొని తెలంగాణ ప్రజలు ఇంకా తప్పుదవ్వ పట్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందండి. మీరు 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీకు సత్సంబంధాలు కలిగి ఉన్నారు, వారితో మంచిగానే ఉన్నారుగా. అప్పుడు మీరు చేసింది తప్పు కాదా? అప్పుడు తెలంగాణ ప్రజలు బాధపడరా? ఎక్కడ జలదోపిడీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందండి చెప్పండి? ఇంకా రాష్ట్రాలు ఇద్దరు రెండు పక్క ఉండే రాష్ట్రాలతో రచ్చలు పెట్టుకుంటూ ఎన్ని రోజులు మనం ఆ పాలన మనం చేసుకుంటూ పోతాం? ఎన్ని రోజులు ప్రజలు నమ్ముతారు? మీరే చెప్పండి. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శాశ్వత అన్యాయం. బాబు మోడీ ప్రయోజనాల కోసం రేవంత్ తహతహ, ఆంధ్ర కోసం పాలనా విధానాల అమలు దుర్మార్గం, ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టారు. చూడండి, రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు. తెలంగాణకు అండగా నిలిచేది బీఆర్ఎస్ అని ఎల్లడి. మీరు ఎప్పుడు బయట రారు కదా సార్, కేసీఆర్ సార్. బయట వచ్చి ప్రజల్లో ఉద్యమం చేస్తే నమ్ముతారు. మీరు లోపలుండి మొత్తం జలదోపిడీ జరుగుతుంది, మీకు ఏది సమస్యలు లేవా చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 3 ఏళ్లలోనే పిల్లర్స్ కుళ్ళిపోయినాయి, అంటే పిల్లర్లు పాడైనాయి. మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని కోట్లు ఇంచుమించు చూడండి, అన్ని కోట్ల డబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎటు కాకుండా పోయింది. రేవంతు బాబు దందా, మన 2 నదులు గోవింద ఎక్కడ పోతున్నాయి? ఏం రేవంతు బాబు దందా అని రాశారు. ఏం వాళ్ళిద్దరు ఏమన్నా నదులను తీసుకెళ్ళిపోతున్నారా? లేకపోతే వాళ్ళ ఇంట్లోకి నీళ్ళని ఎతకపోయి చేసుకుంటున్నారా? ఆంధ్రాకు గలగల గోదావరి తరలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరిగెడుతుంటేను, సలసల తెలంగాణ మరిగిపోతుంటేను అని రాశారండి. బనకచర్లతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు ఎసరు గోవింద అని రాశారు. 9.5 సంవత్సరంలో ఉండి ప్రజలను పట్టించుకోకుండా ఇప్పటికే మీ పార్టీలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు లీక్ అయిపోయి పార్టీయే దెబ్బతింటుంది. అలాంటిది ఇప్పుడు మీకు బనకచర్ల, రేవంతు, బాబు, మోడీ అని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఎన్నోసార్లు వచ్చాడు. ఏ రోజు కూడా మోడీ గారిని కలిసి అద్దో మాకు ఇది కావాలా, ఇది చేయాలా అని ఏ పొద్దు మీరు అడగలేదు. మోడీ గారి మీద గుసమంట్రి, మీ కథ తేలుస్తామంట్రి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో కేసీఆర్ గారు ప్రజలు అడుగుతున్నారు. అట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు వస్తే దేశానికి ప్రధానమంత్రి ఆయన. పార్టీలు ఏరైనా సరే మన గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారిని కలిసి మాకు 2వ దశ మెట్రో కావాలి, పోర్ట్ సిటీకి నిధులు ఇవ్వండి, మాకు మూసీ నదికి ప్రక్షాళనకు డబ్బులు ఇవ్వండి, మా తెలంగాణకు హైవే రోడ్లు ఇవ్వండి, మాకు ఇది కావాలి అది కావాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి అని మన రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ని కలుస్తారు. ఏ వద్దైనా మీరు 9.5 సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే కూడా ఆయన కలవలేదు. మీరు కలవలేకుండా తెలంగాణ ప్రజలను, డెవలప్మెంట్ను మీరు అడ్డుపడి ఈ పొద్దు బనకచర్ల డ్రామాతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలంటే తెలంగాణ ప్రజలు అంతా తెలుసు, ఎవరు ఎలా చేస్తున్నారనేది కూడా తెలుస్తారు. కాబట్టి ఇంకా సెంటిమెంట్ను ఇప్పుడు మీది టీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు తెలంగాణ గురించి పుట్టిన పార్టీ కనుమరుగైపోయింది, కానీ ఇప్పుడు దేశం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ మీరు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మీ పార్టీ శాఖలను హెచ్చరించండి. ప్రధానమంత్రిగా కేసీఆర్ గారిని పోటీ చేయమని చెప్పండి. ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.